హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. సెకండ్ ఫేజ్ రిజల్ట్ వచ్చాక పేరెంట్స్కి, విద్యార్థులకు మామూలుగా మామూలుగా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీకున్న అనుమానాలన్నీ ఆల్మోస్ట్ నివృత్తి చేస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఫేజ్ మాకు ఒక సీట్ వచ్చింది. ఆ సీట్ ఆప్షన్స్ పెట్టుకున్నాము. ఎక్కడ సీట్ అలాట్ అవ్వలేదు. ఫస్ట్ కండిషన్ మీకు యాజ్ యూజువల్గా రిపోర్ట్ చేస్తుంటే మొదటి ఫేజ్లో ఉన్న సీట్ అలానే ఉంటుంది. మీరు ఆ కాలేజ్కి వెళ్ళి ఒరిజినల్ టీసీ ఇచ్చేసి సర్టిఫికేట్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కండిషన్. లేదు సార్, మేము అమౌంట్ కట్టాము, సెకండ్ ఫేజ్లో మాకు వేరే కాలేజీలో సీట్ వచ్చింది, మేము మొదటి కాలేజీలో అమౌంట్ కట్టాము, సెకండ్ కాలేజ్ వేరేది వచ్చింది సెకండ్ ఫేజ్లో, అక్కడికి వెళ్ళాలా అంటున్నారు. ఎస్, మీరు మీ అమౌంట్ అది అక్కడ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుద్ది. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే మీకు 80,000 ఫస్ట్ ఫేజ్ వచ్చే కాలేజ్ 80,000, సెకండ్ ఫేజ్ది 85 అనుకోండి, ఆ డిఫరెంట్ అమౌంట్ 5,000 కట్టాలి. లేదు తక్కువ ఉంటే మీరు కట్టాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ రిపోర్ట్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని ఒరిజినల్ తీసి జిరాక్స్ తీసుకొని సెకండ్ ఫేజ్ అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సార్ మాకు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు సార్, మేమేం చేయాలంటున్నారు. ఏం చేయాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్గా మీరు థర్డ్ ఫేజ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? అయితే సీట్ వచ్చిన వాళ్ళు చేయాల్సిన ప్రైమరీ థింగ్ ఏంటంటే, మొదటగా మీకు ఏ కాలేజ్ అయితే సీట్ వచ్చిందో డెఫినెట్గా మ్యాండేటరీగా ఆ కాలేజ్కి వెళ్ళి చూసుకోండి. సార్ అది మాకు నచ్చలేదు, పాప బాలే అంటున్నారు, బాబు బాలే అంటున్నాడు, మాకు సిఎస్సి వచ్చింది, ట్రిపుల్ ఈ వచ్చింది అంటున్నారు. ఏ బ్రాంచ్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఎనీ బ్రాంచ్ ఎనీ కాలేజ్, మీకు అలాటెడ్ కాలేజ్కి వెళ్ళి, అది మంచి కాలేజ్ కావచ్చు, చిన్న కాలేజ్, పెద్దది కాలేజ్ కావచ్చు, మేము ఉన్న ప్లేస్ నుంచి మీకు వచ్చిన కాలేజ్ కానీ, మీరు ఎక్కడ డిస్టిక్లో ఉన్నా సిటీలో ఉన్నా కానీ ఉన్న కాలేజ్ నుంచి అలాటెడ్ కాలేజ్కి వెళ్ళేసి ఒక్కసారి వెరిఫై చేసుకోండి. అంటే మీరు అనుకున్న యూట్యూబ్లో చూసాము, గూగుల్లో చూసాము, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కదా. డెఫినెట్గా మీరు ఫిజికల్గా వెళ్ళి కాలేజ్ చెక్ చేసుకోండి. మీకు ఎలా ఉంది అక్కడ ఎన్విరాన్మెంట్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ల్యాబొరేటరీస్ కావచ్చు, హాస్టల్, ట్రాన్స్పోర్ట్లు, ఇలాంటి అన్ని రకాల వస్తువులు ఉన్నాయా లేవా. అంటే ఏదో సిఎస్సి వచ్చిందని కాదు, రాష్ట్రంలో ఏఎంఎల్, డాటా సైన్స్, సిఎస్సి అనేవి 80% సీట్స్ ఉన్నాయి. అరాకొర అంటే ఎటువంటి సౌకర్యాలు కాలేజీలో కూడా 300 నుంచి 240 నుంచి 300 సీట్లు సిఎస్సీలు ఉన్నాయి. సిఎస్సి వచ్చింది సాటిస్ఫై కావాల్సిన అవసరం లేదు. ప్రతి కాలేజీలో, అంటే మారుమూల ప్రాంతంలో ఉన్న కాలేజ్ నుంచి టాప్ కాలేజ్ వరకు ప్రతి కాలేజ్ కూడా సిఎస్సి, ఏఎంఎల్ అవైలబిలిటీ ఉంది. వాళ్ళ దగ్గర ఫ్యాకల్టీ ఉన్నాయా లేవా, లేదు శాలరీస్ ఇచ్చేవాళ్ళు లేరు, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న కాలేజీలో కూడా సిఎస్సీలు ఉన్నాయి. అంటే ఎటువంటి వస్తువులు ఫ్యాకల్టీ ఏం కాలేజీలో సిఎస్సి వచ్చింది సంబరపడదామా, లేదా థర్డ్ ఫేజ్లో ట్రై చేసి, లేకుంటే మేనేజ్మెంట్లో ఒక మంచి మోస్తరు కాలేజ్ సీట్ కొనుక్కుందాం అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. మామూలుగా డెసిషన్ రావాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు మీరు. సో సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్ ఖచ్చితంగా వెళ్ళండి. రాని వాళ్ళు థర్డ్ ఫేజ్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. సార్ మా ఫస్ట్ ఫేజ్ సీటే కావాలి సార్, మా సెకండ్ ఫేజ్ మా నచ్చని కాలేజ్ వచ్చిందంటే అది కుదరదు. వన్స్ నువ్వు సీట్ వచ్చి లేసావంటే, వేరే దగ్గర అలాట్ అయిందంటే నువ్వు ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది, రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఫేజ్ వెళ్ళొచ్చు. సార్ మీరు టీసీ ఇస్తే కాలేజ్ వాళ్ళు మాకు వెనక్కిస్తారా అంటున్నారు. డెఫినెట్గా ఇస్తారు. ఇది మీకోసమే. టీసీ ఇవ్వటం అనేది పేరెంట్స్ మంచి కోసమే, స్టూడెంట్స్ కోసమే. ఎందుకంటే వన్స్ టీసీ ఇవ్వటం అనేది లేదనుకోండి, ఆల్రెడీ జేఈలో మెరిట్ స్టూడెంట్స్, జేఈలో కానీ సమ్వేర్ ఎల్స్ పెద్ద పెద్ద కాలేజీలో సీట్లు పొందిన వాళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చి జాయిన్ అయ్యారు. ఎన్ఐటీలో, ట్రిపుల్ ఐటీలో, లేకుంటే ఐఐటీలో జాయిన్ అయిన పిల్లలు కూడా ఆన్లైన్లో ఆప్షన్ పెట్టుకున్నారు. వాడు టీసీ ఇచ్చే రెస్పాన్సిబుల్ లేకుంటే వాడి సీట్ అలానే పెద్ద కాలం స్టక్ అయిపోతుంది. వెనకాల ఉన్న విద్యార్థులు అన్యాయం అవుతారు. సో టీసీ ఇవ్వమంటే వాడు టీసీ ఇవ్వలేడు. ఆల్రెడీ సీట్ తీసుకున్న టీసీ తెచ్చే పరిస్థితి లేదు కాబట్టి సచ్చినట్టు వాడి సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. థర్డ్ ఫేజ్లో మీలాంటి వాళ్ళకి, వెనక ఉన్న విద్యార్థులకు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం. టీసీ ఇచ్చే ఉద్దేశం అది. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద పెద్ద కాలేజీలో సీట్లు తీసుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఆప్షన్ ఎవరైనా పెట్టుకుంటారు. పెట్టుకొని టీసీ లేకుండా సీట్ ఆఫ్ చేయడం వల్ల నష్టపోయేది మీరే. అందుకనే టీసీ ఇవ్వటం వల్ల మీకు జరిగే న్యాయం కూడా అదే. అందుకనే టీసీ ఇవ్వండి. టీసీ వేరే కాలేజ్ అయినా టీసీ ఇవ్వలేడు. సో ఆటోమేటిక్ వాళ్ళకి వచ్చే సెకండ్ ఫేజ్ సీట్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత థర్డ్ రౌండ్లో మీకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే జేఈలో, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సెకండ్ ఫేజ్లో ఆన్లైన్లో ఆప్షన్ పెట్టున్నారు. వాళ్ళకి సీట్ మంచి మంచి కాలేజ్ సీట్ అలాట్ అయింది. వాడిని స్కిప్ చేయాలంటే, వాడిని ఎలిమినేట్ చేయాలంటే ఖచ్చితంగా టీసీ అనేది మ్యాండేటరీ చేశారు. ఇది మీలాంటి మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వం తీసుకున్న మంచి చర్య. గతంలో ఇలాంటి ర్యాంకర్స్తో సీట్స్ పెట్టి పెద్ద పెద్ద కాలేజ్ బ్లాక్ చేసి మెరిట్ విద్యార్థులు నష్టపోయే వాళ్ళు, ఆ సీట్లను వాళ్ళు కన్వర్ కోట సీట్లని మేనేజ్మెంట్లో అమ్ముకునే వాళ్ళు పెద్ద కాలేజీలు, టాప్ కాలేజ్ వాళ్ళు. ఆ అవినీతిని, ఆ యొక్క అక్రమ దందాన్ని అరికట్టడానికే ప్రభుత్వం ఇలాంటి చక్కని చర్య తీసుకుంది. వాళ్ళని అభినందిద్దాం. మంచి విద్యార్థులు న్యాయం జరుగుతుంది. ఇంకా ఎన్ని వివరాలు కావాలంటే నా నెంబర్కి స్క్రీన్ మీద ఉందిగా, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఎవరికైనా చిన్న కాలేజ్ సీట్ వచ్చి టాప్ కాలేజ్ సీట్ కావాలంటే మేనేజ్మెంట్లో మంచి సరసమైన ధరకి, చాలా తక్కువ రేట్కి సీట్లు ఇప్పించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అవసరం షేర్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.